హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను విషయంలో వెల్కమ్ బ్యాక్ టు పర్మిల్ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మంచిగా ఉన్నానండి. ఈరోజు టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆయిల్లో టమాటోస్ కూడా మగ్గనివ్వాలి. లిడ్ పెట్టేసుకుందాం. తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. టమాటో ముక్కలు మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పులుసులోకి బెండకాయ ముక్కలు కొంచెం పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అడుగున మాడకుండా ఉండాలి కదా, అందుకు. లిడ్ పెట్టేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం పసుపు, కర్రీకి సరిపడగా కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. పసుపు కారం మంచిగా బెండకాయ ముక్కలకు పట్టాలన్నమాట. కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ముందుగానే, అది రసం తీసి పెట్టుకోవాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కర్రీ కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలపాలి. ఆ వాటర్ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలపాలి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి కర్రీ. లిడ్ పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేయాలి. కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫైనల్గా మెంతిపొడి వేస్తున్నానండి. కొంచెం మెంతిపొడి వేస్తే బెండకాయ పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసిన ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్క 1 మినిట్ కుక్ చేసుకోవాలండి లిడ్ పెట్టుకొని. ఎప్పుడు మంచి సువాసన వస్తుంది. పులుసు టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఒకసారి ఈ విధంగా కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇంట్లో తప్పకుండా అందరికీ నచ్చుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.